మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధానంలో ఈ దినం ఈ రీతిగా వాక్య భాగాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద ఏది జరిగినా దేవుని మహిమార్థమై జరుగుచున్నవని ఎందరూ గ్రహిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కొరకు జరుగుచున్నవని, దేవుని మహిమ నిమిత్తమై కార్యాలు చేస్తున్నాడని, లేదా సాతానుడు కొద్ది కాలమే తనకు సమయం ఉన్నదని రెచ్చిపోయి మనుషులను ఆగపెడుతున్నాడని ఎంతమంది గ్రహించి తెలుసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని గ్రహిస్తున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. దేవుడు చేసే గొప్ప కార్యాలు, లేదా దేవుడు చూపే అద్భుత కార్యాలు, లేదా దేవుడు జరిగించే నూతన కార్యాలు ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? దేవుడు చేసే నూతన కార్యాన్ని గ్రహించగలిగే మనస్సు ఎవరికి ఉన్నది? ఈ దేశ ప్రభుత్వం, న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది. క్రైస్తవుడిగా మారిన వాడికి ఎస్సీ హోదా తీసివేయబడుతుంది, లేదా రిజర్వేషన్ తీసివేయబడుతుంది అన్నాడు. అతడు ఒక మనిషి. ఈ చట్టాలు ప్రభుత్వాలు మనుషులు రాసుకున్నారు. ఈ చట్టాలు ప్రభుత్వాలు మనుషులు రాసుకున్నారు. ఆ తీర్పు చెప్పింది ఒక మానవుడు మాత్రమే. అయితే దేవుని యొక్క తీర్పును చూద్దాం ఈరోజు. దేవుడు చేసే శాసనాన్ని, దేవుడిచ్చే తీర్పును, దేవుడు చూపే మార్గాన్ని, మాటను ఎంతమంది తెలుసుకోగలుగుతారు? ఎంతమంది గ్రహించగలుగుతారు? ఎంతమంది ఆలోచించగలుగుతారు? దేవుడు తీర్పు తీరిస్తే దాన్ని తట్టుకొని నిలబడగలిగే దమ్ము ఈ భూమి మీద ఈ పంచభూతాలకే దిక్కు లేదు. మట్టితో చేయబడిన మనుషులము మనము బ్రతికి బట్టగట్టగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మనుషుడు ఇచ్చిన తీర్పుకు భయపడి, ఒక మనిషి చెప్పిన న్యాయస్థానాన్ని బట్టి భయపడి దేవునికి దూరం అవుతున్నారు, దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలను పుట్టించిన వాడు దేవుడు, ఈ న్యాయస్థానాలను పుట్టించిన వాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతిది కూడా దేవుడు పుట్టిస్తే వచ్చినాయి. దేవుని కోసం కాదు, మనుషుల కోసము దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేవునికే వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా నువ్వు వర్ధిల్లవన్న విషయాన్ని మర్చిపోతున్నావు. చూద్దాం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32-33 వాక్యాలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32-33 వాక్యాలు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి వేసెదవు. ఈ మాట రాజుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులతో కాదు. ఎవడైతే నేను రాజునని 31వ వాక్యం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వాక్యం. రాజు తన నోట ఈ మాట ఉండగా, రాజు తన నోట ఈ మాట ఉండగా, ఏ మాట ఉన్నది? ఇంకొంచెం పైనుంచి 28వ వాక్యం. పైన చెప్పినదంతయు రాజు నెబుకద్నెజరునకు సంభవించను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజనీయగు బబులోను నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోను ఆ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. ఒక రాజు ఈ నగరాన్ని కట్టించింది నేను,
ఈ నగరాన్ని నిలబెట్టింది నేను, ఈ నగరాన్ని స్థాపించింది నేను, ఈ నగరాన్ని నడిపిస్తున్నది నేను అని తన హృదయంలో గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు ప్రభుత్వ అధికారులు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మాది మేం చేస్తున్నాము, మా న్యాయం నడుస్తున్నది అని అనుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. నీవు అనుకుంటున్నావు నేను చేస్తున్నానని, నీవు అనుకుంటున్నావు నా జ్ఞానం అని, నువ్వు అనుకుంటున్నావు నాది అధికారం అని, నువ్వు అనుకుంటున్నావు నేనే చేశానని. నీ హృదయంలో ఉన్న గర్వాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఏం చేస్తాడో చూద్దామా దేవుని వాక్యముల నుంచి. రండి, దేవుడు సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి, గమనించి తెలుసుకోవాలి. నెబుకద్నెజరు రాజు మాట్లాడుతున్నాడు. ఒక రాజు, రాజ్యాన్ని వెళ్తున్న రాజు మాట్లాడుతున్నాడు. ఈ నగరాన్ని కట్టించింది నేను, ఈ నగరాన్ని నిలబెట్టింది నేనని గర్వంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట, ఒక మాట చెప్తున్నాడు ఆయన. 31వ వాక్యం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చను. ఏదనగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఈనాడు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని అనుకుంటున్నారు. యేసు ప్రభు పేరెత్తితే మండిపడుతూ ఉన్నారు. యేసు ప్రభు మందిరం అంటే మండిపడుతున్నారు. చులకన యేసు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త, భయంకరమైన తీర్పు భూమి మీదకి రాబోతుంది. క్రైస్తవ్యం మీద తీర్పు తీరవడం, న్యాయస్థానంలో రద్దు చేస్తామని మాట్లాడడం కాదు. అది నీకు తెలిసిన జ్ఞానం, అది నీకు తెలిసిన అధికారం, అది నువ్వు చేపట్టిన అధికారం. కానీ ఆకాశము నుంచి ఒక శబ్దం వస్తుంది. జాగ్రత్త, పునాదులు కదులుతాయి. భూమి నోరు తెరిచి ప్రతి ఒక్కరిని మింగివేస్తాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నా జ్ఞానం అని, నువ్వు అనుకుంటున్నావు నాది అధికారం అని, నువ్వు అనుకుంటున్నావు నేను గొప్ప నాయకుడిని, నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త. ఆకాశం మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? రాజు మాట్లాడుతున్నాడు. బబులోను ఆ మహా విశాలమును, ఆ నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదని, నా జ్ఞానము, నా బలము, నా సొంత శక్తి, నా సొంత జ్ఞానము, నా సొంత బలము, నా సొంత ధనము నేను వెచ్చించి ఇంత మహానగరాన్ని కట్టాను, ఈ అధికారాన్ని నడిపిస్తున్నాను, ఈ అధికారం ఏళ్తున్నానని మనుషులు నీవు అనుకుంటున్నావు. ఒక మనిషిని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నువ్వేమై ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక మట్టిలో నుంచి వచ్చిన మనిషిని, నీకే ఇన్ని తెలివితేటలుంటే, నీకే ఇంత జ్ఞానం ఉంటే, నిన్ను పుట్టించిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. రాజు నోట ఈ మాట ఉండగానే మాట్లాడుతున్నప్పుడే దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఆకాశము నుండి, ఎక్కడి నుండి వస్తుంది మాట? ఆకాశము నుంచి వచ్చేది ఏదైనా నువ్వు ఆపడం నీ తరము కాదు, నీ తాత తరము కాదు, నీ ప్రభుత్వ తరము కాదు, నీ అధికార తరము కాదు. నువ్వు ఏ అధికార దాగము కలిగి అహంకారం కలిగి ఉన్నావో ఆకాశం నుంచి వచ్చేది ఏది కూడా నీ ఆపడము, నిన్ను పుట్టించిన, నిన్ను కన్నా నీ తాత, నీ తండ్రుల తరము కూడా కాలన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. ఆకాశం నుంచి వచ్చు ఏమనగా రాజావు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటా ప్రకటన? ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యమును నీ అతని నుండి తొలగిపోయాను. నీ రాజ్యము నీ అతని నుండి తొలగిపోయాను. ఏ అధికారం ఉందని, ఏ ప్రభుత్వం ఉందని, ఏ బలం ఉందని, ఏ జ్ఞానం ఉందని నువ్వు మిడిసిపడుతూ నీ అధికార దాహముతో విర్రవీగుతూ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. జాగ్రత్త. అది తీసివేయబడతానని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు దానిని నీ యొద్ద నుండి తీసివేస్తానని. తొలగిపోయాను. నీ రాజ్యము నీ యొద్ద నుండి
తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. పశువు వలె గడ్డి మేస్తావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అధికార దాహము చేత, నీ అధికారం ఉన్నదనే గర్వము చేత దేవునికే వ్యతిరేకంగా పనిచేస్తున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు అడవి గాడిద వలె మారిపోయి గడ్డి మేస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆకాశం వైపు ధైర్యం చూడు. నీకు ధైర్యం సరిపోతుందా? ఆ ఆకాశం నుంచి వచ్చే ఆ స్వరమును ఆపగలుగుతావా? ఆకాశం నుంచి వచ్చే ఎండను ఆపగలుగుతున్నావా? ఆకాశం నుంచి వచ్చే వడలను ఆపగలుగుతున్నావా? ఆకాశం నుంచి వచ్చే దేనినైనా నువ్వు ఆపగలుగుతావా? ఆలోచన చేయి. ఆకాశం వైపు ఒక్కసారి తేరి చూచి నీ ధైర్యం సరిపోతుందా? నీ అధికారం సరిపోతుందా? నీ జ్ఞానం సరిపోతుందా? చూడొక్కసారి. దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేస్తావని రాజుతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు రాజుతో దేవుడు చెప్తున్నాడు? అనుకున్నాం. రాజు ఏమనుకున్నాడు? ఈ నగరము, ఈ మహాపట్టణము, ఈ బబులోను పట్టణము కట్టించిన జ్ఞానం నాది కాదా అనుకుంటున్నాడు. సుప్రీంకోర్టులో ఆ న్యాయాధికారి ఒక తీర్పు చెప్పాడు. ఏమని? క్రైస్తవంలో చేరినటువంటి వారికి ఇగో ఇది రాదు అని చెప్పాడు. అయినచ్చు ఈ భూమి మీద అది అధికారం నీ చేతిలో ఉందని నువ్వు చెప్పిండొచ్చు, కానీ దేవుడి యొక్క శక్తిని నువ్వు ఆపజాలు. దేవుడు ఇచ్చేదానిని నువ్వు ఆపజాలు. దేవుడు నిన్ను తీసేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిని బట్టి దేవుడు నిన్ను లేకుండా చేస్తాడు. మరొక్కరిని నిలబెట్టుకొని వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రభుత్వాన్ని, నీ అధికారాన్ని, నీ నీవే లేకుండా పోతుంది. నీ ప్రభుత్వమే లేకుండా పోతుంది. నీ అధికారమే లేకుండా పోతుంది. జాగ్రత్త. నెబుకద్నెజర్ రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నుంచి, ఆయన నోటి నుంచి, ఆ రాజు నోటి నుంచి ఆ మాట పూర్తి కాకముందే, ఆ మాట అయిపోకముందే ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. నీ రాజ్యము ఏ ప్రభుత్వం అవుతుందని, ఏ అధికారం అవుతుందని, ఏ బలం అవుతుందని నువ్వు విడిచిపడుతున్నావో దానిని తీసేస్తారని దేవుడి దినం మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఆపగలిగిన వాడు ఎవడని, నువ్వు అనుకుంటున్నావు నాకెదురేముందని, నువ్వు అనుకుంటున్నావు నాన్ను మించిన లేడని, నువ్వు అనుకుంటున్నావు నాకంటే ఎక్కువ ఎవరికి తెలవాలని. దేవునికి మహిమ కలుగును గాక. బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు అదే అనుకున్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు ఏమనుకున్నాడు? ఈ మహాపట్టణము, ఈ ప్రభుత్వము, ఈ అధికారము, ఈ రాజరికము ఇదంతా నాది కాదా అని మాట్లాడుకుంటూ ఉన్నాడు. నాది కాదా అని మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను తరుముతారు, నువ్వు అడిది గాడిద వలె గడ్డి మేస్తావని దేవుడు సెలవిస్తున్నాడు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యుండి, అది దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతులైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి, ఆయన అక్కడ మహాకాశాలు 7 ఉన్నాయి. ఆ మహాకాశాలు 7లో పరలోకం ఉన్నది. ఆ పరలోకములో ధవల సింహాసనం ఉన్నది. ఆ ధవల సింహాసనం మీద ఆసీనులై ఉండి కోటి సూర్యుల కాంతి కంటే అతి విలువ మిలిమిట్లు మెగ్గేటువంటి వెలుగులో ఆయన నివాసం చేస్తూ కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆ మహాశక్తి, ఆ గొప్ప శక్తి, ఆ బలమైన శక్తి, అక్కడ ఆరాధించబడుతున్నటువంటి ఆ శక్తిని ఆపడము ఎవరి తరం అవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న దయ్యపు శక్తిని చూస్తేనే గడగడ వణుకుతావు, మంత్రశక్తిని చూస్తే గడగడ వణుకుతావు,
ఇవన్నిటి శక్తుల కంటే గొప్ప శక్తి, ఆ మహాశక్తి, మహాకాశాలు పట్టజాలని ఆ గొప్ప శక్తి ధవల సింహాసన ఆశీనుడై కూర్చొని ఆయన ఆకాశం నుంచి భూమి మైకి చూస్తూ ఉన్నాడు. ఆ శక్తిని ఆపడం ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నీ రాజ్యము, నీ జ్ఞానం, నీ బలము, నీ అధికారం, నీ ప్రభుత్వము నీ అంత నుంచి తీసివేయబడుతుంది, జాగ్రత్త అని దానియేలు గ్రంథమందు దేవుడు దానియేలుతో దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడికి భయం అవసరం లేదు. ఈ మనుషులు పెట్టే నిబంధన, ఆ శక్తులు మనకు అవసరం లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని బట్టి బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా రాజ్యములను నడిపిస్తాడు. ఈ ప్రభుత్వాలు దేవుడు ఏర్పాటు చేశాడు, ఈ నాయకులను దేవుడు ఏర్పాటు చేశాడు, ఈ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ న్యాయస్థానాలను దేవుడు ఇచ్చాడు, ఈ న్యాయ నిర్ణేతలను దేవుడు చేశాడు. దేవుడు చేసిన దానికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎంత తీస్మార్కాన్ని ఏది చేసినా దేవుడు వారిని తీసివేస్తాడు. జాగ్రత్త, దేవుడు తీసివేసేస్తాడు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించును. నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పను. 7 కాలములు, 7 కాలములు, 7 సంవత్సరాలు, 7 కాలములు, 7 సంవత్సరాలు నీకిలాగు జరుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మహాకాశములో ఆయన అధికారి అయి ధవల సింహాసనాసీనుడై కూర్చున్న ఆ దైవ శక్తిని అడ్డుకోవడం ఏ ప్రభుత్వం అధికారం గాని, ఏ ప్రభుత్వం గాని, ఏ అధికారి గాని, ఎంత పెద్ద నాయకుడు గాని, ఎంత గొప్ప అధికారి గాని, ఎంత గొప్ప బలవంతుడు గాని, ఎంత గొప్ప జ్ఞానవంతుడు గాని, ఎటువంటి ఆ మోతవారి భూమి మీద ఉన్న దేవుని అడ్డుకోవడం, దేవుని వ్యతిరేకించడం, దేవుని సింహాసనాన్ని కదిలించడం ఎవడి తరము కాదనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. మనుషుల ఆలోచనలను తారుమారు చేయగల దేవుడు, మనుషుల బలమును క్షీణింపజేయగల దేవుడు, మనుషుల బలమును తీసివేయగల దేవుడు, మనుషుల గర్వాన్ని అణిచే దేవుడు, ప్రభుత్వాలను పడగొట్టి నిలబెట్టగల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో చిన్న పురుగు పెడితే చాలు, ఒక చిన్న పురుగును పంపిస్తే చాలు, దేశమంతా ప్రపంచమంతా తారుమారైతుంది. జాగ్రత్త. ఒక భారతదేశమే కాదు, ప్రపంచాన్ని గడగడ వణికించగల దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరికి మనసు ప్రేరేపిస్తే చాలు, పెద్ద పెద్ద బాంబులేసి ప్రభుత్వాలు అధికారాలు లేకుండా చేయగలరు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు చెప్తున్నటువంటి మాటను లెక్క చేయకుండా, దేవుడు చెబుతున్న మాటను పట్టించుకోకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి అనుసరించి నడుచుకోకుండా, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత బలం మీద, నీ సొంత అధికారం మీద నువ్వు డిపెండ్ అయి లేదా స్థిరపడి లేదా దాన్ని బట్టి నువ్వు గర్వించిన ఎడల నువ్వు నాశనం అవుతావని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. దేవుడు ఆయనను ఆపడం ఎవడి తరము కాదు. ఈ పంచభూతాలను సైతం శాసించగల దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. 7 కాలములు అనగా 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి వేసెను. ఆకాశపు మంచు అతన్ని దేహమును తడపగా
అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివిగా వారివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరునకు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకును నున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. 7 కాలములు జరిగిన తర్వాత ఆ నెబుకద్నెజరు రాజు ఆ పశువు లాంటి మనస్సు పోయి, పశువు లాంటి స్వభావము పోయి, తిరిగి మానవ స్వరము వచ్చిన తర్వాత, అంటే మనిషిలాగా ఆలోచించే తత్వం వచ్చిన తర్వాత అతనికి పక్షుల వంటి ఈకెలు మనిషాయి, పక్షుల వంటి గోర్లుగా మారిపోయాయి. అలాంటి భయంకరమైనటువంటి రూపము దాల్చిన ఆ రాజుకు దేవుడు మళ్ళా మానవ స్వరమునిచ్చాడు, మానవ స్వభావమును మనస్సునిచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు రాజు నెబుకద్నెజరు రాజు ఈ మహాపట్టణమును, ఈ మహాప్రభుత్వమును, మహా అధికారమును నా చేత పట్టుకొని నడిపిస్తున్నానని గర్వించిన రాజు, ఆ పశువు వలె గాడిద వలె 7 సంవత్సరాలు గడ్డి మేసిన ఆ రాజు తిరిగి దేవుడు దయదాల్చి వానికి మనిషి బుద్ధినిచ్చినప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి, ఎటువైపు కన్నులెత్తాడు? ఆకాశము వైపు. మానవ బుద్ధి వంటి వాడై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రాజుకు బుద్ధి వచ్చింది, రాజుకు జ్ఞానం వచ్చింది, రాజుకు తగ్గింపు వచ్చింది, రాజు వెన్నుపూసలో భయం పుట్టింది. రాజుకు ఎప్పుడైతే ఎముకలు గడగడ వణకడం స్టార్ట్ అయ్యాయో ఆకాశము వైపు కన్నులెత్తి చూసి దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్న మనుషులము అధికారం మనదని, ప్రభుత్వం మనదని, నేను బలవంతుడనని, నేను అధికారులనే గర్వము చేత అణిచివేయాలని, బలహీనుడిని తొక్కివేయాలని, బలహీనుడిని తన్నివేయాలని, బలహీనుడిని తరిమివేయాలని, బలహీనుడిని లేకుండా చేయాలని నీ బలవంతుడితో నువ్వు గర్వించినప్పుడు రాజు వలె గాడిదవై 7 సంవత్సరాలు గడ్డి మేస్తావనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. జరిగినప్పటికీ చూస్తామని అనుకుంటున్నావేమో, జరిగినాక చూసేది ఏముండదిక, చేయడము తప్ప, అనుభవించడము తప్ప. నువ్వు చూసేది ఏముండదు, పోవడం తప్ప. పోయినప్పటికీ చూసేది ఏముండదు, నేను కొండవైపు పెట్టాచుడు తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణముతో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకొని, అయ్యా నేను పాపిని, తప్పు చేశాను, క్షమించు ప్రభా అని దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు క్షమించి మంచి జ్ఞానమునిచ్చి, మంచి జీవితాన్ని ఇచ్చి, మంచి బ్రతుకునిచ్చి భూమి మీద మనిషిగా నిన్ను బ్రతికింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 34వ వాక్యం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యము ఇహపరమైనటువంటిది కాదు. దేవుని రాజ్యము మనుషులు నాశనం చేస్తే నాశనం అయ్యేది కాదు. దేవుని రాజ్యము నువ్వెంత పెద్ద అనుభవం లేసినా అది అంతరించిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సృష్టికర్త ఏది చేయాలనుకున్నా ఆయన చేయగలుగుతాడు. ఏది లేకుండా చేయగలడు, ఉన్నది లేనట్టు చేయగలడు, లేనిది ఉన్నట్టు చేయగలడు. కంటికి కనపడని వస్తువులతో ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవునికి
సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవునికి నువ్వు ఎదురాడి నిలబడి గెలవగలుగుతావా? ఆలోచించుకో ఒకసారి. ఆయన ముందు నువ్వు నిలబడి ఆయన శక్తిని తట్టుకునే శక్తి ఈ భూమి మీద మరొకటి ఉందా? ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. ఆయన శక్తిని తట్టుకునే శక్తి మరొకటి భూమి మీద లేదనే సంగతి నువ్వు తెలుసుకునేంత వరకు ఆలోచించు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యము తరతరములున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వు చేయుచున్నది ఏమిటి అని అడగడానికి సమర్థుడు. అంతటి తీస్మార్కాను ఎవడైనా భూమి మీద ఉన్నాడా? చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా లేదా దేవునికి విరుద్ధంగా లేదా దేవుని రాజ్యమును పడగొట్టే విధంగా మనుషుడు కల్పించుకున్న అధికార దాహము చేత, ప్రభుత్వ దాహము చేత నువ్వు దేని చేత అయితే నీ హృదయంలో గర్వించి దేవునికి ఎదురు తీర్మానాలు చేస్తున్నావో నీవు పశువు వలె గడ్డి వేస్తావని సృష్టికర్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు పూర్తిగా ముందే నెబుకద్నెజర్ రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు అనుకుంటున్నాడు, ఈ మహాపట్టణం కట్టించింది నేను, దీన్ని సుందరంగా తీర్చింది నేను, ఈ రాజ్యం ఏలుతున్నది నేను రాజును కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలు పూర్తిగా ముందే ఆకాశము నుంచి ఆ పరమాత్ముడు, భగవంతుడు, దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, నీ రాజ్యము నీ ఎదురుడు తొలగిపోయారు. ఏ ప్రభుత్వ అధికార దానం కలిగి ఉన్నావో, ఏ దానం కలిగి ఉన్నావో, దేని చేత గర్విస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో అది నీ ఎదురుడి తొలగిపోతుంది. జాగ్రత్త, అది నీ ఎదురుడు తీసివేయబడుతుంది. జాగ్రత్త. దేవుడు ఒక చిన్న పురుగును పంపిస్తే నీకున్నదంత అమ్మినా దాని నుంచి తప్పించడం నీ తాతల తరం కూడా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అవును, ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. దేవుని శక్తిని అడ్డుకునే శక్తి మరొకటి ఈ భూమి మీద లేదు. దేవునికి మహిమ కలుగును గాక. లేదు. ఆయన సర్వోన్నతులకు దేవుడు గనుక, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు గనుక ఆ దేవదేవుని తట్టుకునే శక్తి మరొక శక్తి లేనటువంటి విషయాన్ని దేవుడు దానియేలు గ్రంథమందు నెబుకద్నెజర్ రాజుతో మాట్లాడుతున్నాడు. మానవ సామాన్య మనుషులతో కాదు, ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయం ముందు బుద్ధి మరలా నాకు వచ్చను, రాజ్య సంబంధము ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరముగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నిటి సత్యములను, ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు ఆ గర్వముతో నంటించు వారిని ఆయన అల్పశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఏంటి ఆయన చెప్తున్నాడు? రాజు చెప్తున్నాడు మళ్ళీ, ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో వంటించు వారిని ఆయన అనంశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. పరలోకమందున్న రాజు
ఆయన గొప్ప శక్తిమంతుడని, ఆయన ప్రభావం గొప్పదని, ఆయన శక్తి విలువైనదని, ఆయనను మించిన మరొకడు లేడని నేను గ్రహించి, నేను తెలుసుకొని ఆ దేవదేవుని స్తుతిస్తున్నాను, ఆయనను గణపరుస్తున్నాను. ఎవరు కూడా ఆయన చేయి పట్టుకొని నీవు చేయించున్నది ఏమిటి అని అడిగ సమర్థుడు భూమి మీద ఎవరు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏది చేయాలనుకున్నా అది చేస్తాడు, ఏది జరిగించాలన్నా అది జరిగిస్తాడు. ఆ విషయాన్ని మనుషులమైన మనం మర్చిపోయి అధికార దాహము చేత, ధన దాహము చేత, గర్వము చేత గర్విస్తూ దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేస్తున్నారు. జాగ్రత్త. గాడిదల వలె గడ్డి మేసే 7 సంవత్సరాలు గడ్డి మేసే భయంకరమైనటువంటి శాపం, భయంకరమైనటువంటి శక్తి భూమి మీద పనిచేయడానికి వస్తున్నాడనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినాన నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని జాగ్రత్తగా దేవుని విషయాన్ని గమనించుదాం, దేవుడు చెప్తున్న మాటను ఆలోచించుదాం. తప్పొప్పుకొని రాజు ఎలాగైతే అయ్యా నీ రాజ్యము, నీ బలము చాలా గొప్పది, వాటి నుంచి తీసివేయడం, వాటి నుంచి తప్పించడం, వాటి నుంచి తొలగించడం ఈ భూమి మీద ఎవరి తరము కాదు నాయన. నీవే సృష్టికర్త, భగవంతుడు, ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు, నీవే కార్యం జరిగించాలి. నీవే శక్తిమంతుడు గనక అయ్యా నీ సామర్థ్యాన్ని తెలవక, నీ శక్తి తెలవక, నిన్ను గురించి ఆలోచించక, నిన్ను గురించి గమనించక నేను ఈ భూమి మీద రాజులు అనే గర్వము చేత నీకు విరుద్ధముగా, నీకు వ్యతిరేకముగా నేను పనిచేశాను కనుక ప్రభా నన్ను శిక్షించావు. 3.5 సంవత్సరాలు గాడిద వలె గడ్డి మేసేటట్లుగా, 3.5 సంవత్సరాలు పిచ్చివాడిగా తిరిగేటట్లుగా, 7 సంవత్సరాలు 7 కాలములు నాకు జరిగించిన ప్రభా నీకు వందనాలు. అయితే ఇదిగో నేను పాపిని గర్వించినందుకు నన్ను క్షమించయ్యా. రాజు చిరంజీవి అగు సర్వోన్నతులకు దేవుడవని తెలుసుకొని నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నాను. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను అట్టివాడను, నేను మనుష్యులను నాయన. ఈ భూమి మీద రాజుగా ఉన్నా, అధికారిగా ఉన్నా, నాయకుడిగా ఉన్నా, లీడర్గా ఉన్నా, పెద్ద మనిషిగా ఉన్నా, నేను ఎటువంటి వ్యక్తిని అయినప్పటికీ ఒక మామూలు వ్యక్తిని మాత్రమే. నీ శక్తిని తట్టుకునే శక్తి గాని, అధికారము గాని ఈ భూమి మీద మరొకటి లేదు ప్రభా నీకు వందనాలు. ఏది కూడా నీ శక్తిని ఆపజాలదు, ఏది కూడా నీ ప్రభావం ఆపజాలదు, ఏది కూడా నీ బల విషయం నుంచి తప్పించుకోజాలదు, ఏది కూడా నీ కంటి నుంచి తప్పించుకోనజాలదు, ఏది కూడా నీకు విరుద్ధంగా వడిగలేదు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలని రాజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు రాజు తన హృదయంలో గర్వించి దేవునికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని, అధికారాన్ని, ఆ మహాపట్టణాన్ని కట్టించింది నేనని గర్వించిన సందర్భంలో దేవుడు మాట్లాడాడు, దేవుడు కల్పించుకున్నాడు, దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. చూద్దాం మరొక వాక్యం. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. గనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండ్రను, గాఢ విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పై ఆ యున్న అధిపతిగా అతనిని నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలను తెలియపరచుటకును, మర్మమును బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానము తెలివి గలవాడుగా కనబడను. గనుక ఆ రాజు అతని బెల్షాజరు అని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యమును గురించి, దేవుని యొక్క శక్తిని గురించి ఆ రాజు నెబుకద్నెజరు రాజు యొక్క రాజకుమారుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నీ తండ్రి కాలంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన
ఎటువంటి జ్ఞానం గలవాడంటే పరిశుద్ధాత్మ దేవతల ఆత్మ గలవాడై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు ఎటువంటి వారిని పిలిపించారు? రాజు చాలా మందిని పిలిపించాడు. ఎటువంటి వారిని? శకున గాండ్లను పిలిపించాడు, గాండ విద్యల వారిని పిలిపించాడు, జ్యోతిష్కులను పిలిపించాడు. ఈ 3 రకాల వ్యక్తులను పిలిపించి తనకు జరుగుతున్నటువంటి ఆ సంఘటనల గురించి, తనకు జరగబోవు ఆ కళను గురించి, కళ భావముల గురించి మాట్లాడడానికి అటువంటి వారిని పిలిపించినప్పుడు ఆ వ్యక్తులు చెప్పలేకపోయారు. ఎటువంటి వ్యక్తులు చెప్పలేకపోయారు? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, శకునగాన్లు, గారణ విద్యల వారు. వీళ్ళంతా రేపు జరిగేది చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తామని సోద మాటలు చెప్పేటువంటి వ్యక్తులను పిలిపించి రాజు తన కళ గురించి చెప్పమన్నప్పుడు దాని గురించి చెప్పలేకపోయారు. అంటే కళ్ళబల్లి మాటలు, కల్పిత మాటలు, ఆ అబద్ధాలు చెప్పి మనుషులను మోసం చేసి, ఆ అబద్ధాన్ని చెప్పి మనుషులను మోసం చేసి ఆ మోసకరమైనటువంటి మార్గంలో నడిపిస్తున్న ఆ వ్యక్తులను నమ్ముతున్నారు. కానీ సత్యాన్ని చెప్పి సర్వసత్యంలో నడిపిస్తున్న దేవుని మాటలను విని తమ బ్రతుకు మార్చుకొని, తమ జీవితాన్ని మార్చుకొని దేవుని అనుసరించడం అనేది మానేశారు. అందుకే ఆ రాజు యొక్క ప్రధానమంత్రి చెప్తున్నాడు ఏమని? అయ్యా రాజుగారు, మీ తండ్రుల కాలంలో ఒక జ్ఞానం ఉన్నాడు, ఆ దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాడు. మర్మములను బయలుపరిచినటువంటి వ్యక్తి ఆయన. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. అందుకే ఆయనకు బెల్షాజరు అనే పేరు పెట్టారు. శకునగాళ్ళు చెప్పలేని విషయాలు, జ్యోతిష్కులు చెప్పలేని విషయాలు, మంత్రగాళ్ళు చెప్పలేని విషయాలు, గారణ విద్యగాళ్ళు చెప్పలేని విషయాలు, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చూసి చెప్పేటువంటి అటువంటి అబద్ధపు శక్తులను కాదు, కానీ వాళ్ళు చెప్పలేని విషయాలను చెప్పడానికి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు. అతని పేరు దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథమందు వ్రాయబడిన ఈ పరమ సత్యాన్ని గ్రహించి తెలుసుకోవడానికి దేవుడు ఈ దినాన నన్ను ప్రేరేపించి మాట్లాడిన ఈ పరిశుద్ధ వాక్యములు రాజ్యానికి గాని, ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని, నాయకులకు గాని, లీడర్లకు గాని ఇదొక హెచ్చరిక ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక హెచ్చరిక ఉండొచ్చు. అయితే తమ బుద్ధి మార్చుకొని, తమ జ్ఞానం మార్చుకొని, తమ పద్ధతులు మార్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి రాజ్య పాలన చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కనికరించి విడిచిపెడతాడేమో, దేవునికి విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు పెద్ద పెద్ద అనుభవములు తెచ్చుకున్నా నీవు నాశనం అవుతావు, దేవుడు కాదు. నీవు నాశనం అవుతావు, దేవుడు కాదు. జాగ్రత్త. నీవు నీ కుటుంబం గాడిద వల్ల గడ్డి మేయకుండానట్లు, నీవు నీ ప్రభుత్వం నాశనం కాకుండానట్లు, నీవు నీ అధికార దాహం, ధనదాహం, ఆ గర్వం చేత, ఏ గర్వము చేత అయితే విర్రవీగుతున్నావో దానిని బట్టి నీవు, నీ కుటుంబం, నీ అధికారం, నీ ప్రభుత్వం నాశనం కాకుండా ఉండడానికి దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుడు కనికరించి విడిచిపెడతాడు. దయచేసి దేవుని మాటకు లోపడండి, దేవుని మాటను అంగీకరించండి, దేవుని మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడండి. దేవుని మాటను చెవున పెట్టి ఆలోచించి ఈ సర్వ సత్యాన్ని గ్రహించి తెలుసుకోండి. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధ మా పరమ తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దానిపై స్తోత్రాలు.